మామిడి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామస్తుడు. ఇతను వచ్చేసి 2 ఎకరాలు క్లాసిక్ ఇత్తనం వేశారు. దీంట్లో త్రినేత్ర అనే మందు పిచికారీ చేశారు. ఈ త్రినేత్ర మందు వల్ల ఇప్పుడు 9 రోజులు అవుతుంది మందు కొట్టి. దీంట్లో తెల్లదోమ కానీ నల్లి కానీ ఎటువంటి చీడపీడలు లేవు. ప్లస్ ఇప్పుడు వచ్చే ఇంతకుముందు ఉన్న ఆకు ఎడల్పు ఆకులుగా ఉన్నాయి. ఇప్పుడు పైన వచ్చే గ్రోతింగ్ మొత్తం కూడా చిట్టాకు బారి కాపు దగ్గర వచ్చేటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. ఈ మందు పిచికారీ చేసుకోవచ్చు. శౌర్య అగ్రిటెక్ వారి త్రినేత్ర అండి. మనం దొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లాలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి మామిడి వెంకటేశ్వర్లు గారు. 9 రోజులు అయిందండి ఈ యొక్క త్రినేత్ర అనే ప్రోడక్ట్ కొట్టి. ఇది సీడ్ వచ్చేసి క్లాసిక్. ఇది కొట్టిన తర్వాత తెల్లదోమ కంట్రోల్ అయిందండి. కంట్రోల్ అయిందా? నల్లి ఏమైనా ఉందా? తామర పురుగు కానీ మన మామూలు పురుగు లద్దె పురుగు కూడా వస్తుంది దీనికి. చచ్చిపోయిందా? అదేవిధంగా ఈ కొమ్మ ఇగురు వచ్చేటప్పుడు దగ్గరగా వస్తుందా దూరంగా వస్తుందా? చిట్టాకు వస్తుందా బెర్రాకు వస్తుందా? క్వాలిటీ మీద వచ్చిందా లేదంటే ఏమన్నా ఎల్లో ఇసి రావడం కానీ లేదంటే ఎరుపు రావడం కానీ ఏమన్నా తగిలినాయా? కొద్దిగా రావాలి ఇంకా కొద్దిగా. అంటే ఇది క్లాసిక్ కదా, ఇది ఆకే కొంచెం ఇదిగా ఉంటుంది. మామూలుగా కొత్త ఇగురు అయితే బాగా వస్తుంది. అదేవిధంగా బొబ్బరి చెట్లు నిన్న మనం చూసాం కదా, ఆ బొబ్బరి చెట్లు కూడా కొత్త చెట్లు అనేవి రావు ఖచ్చితంగా మీ చెవులో, ఇంకా అంతవరకే ఉంటాయి. ఓకేనా? ఇది బొబ్బరి మీద కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తెల్లదోమ బొబ్బరికి బాగా ఇచ్చాము. ఇది ఫ్లవరింగ్ కూడా చూడండి, ముందు కొట్టిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూతలు ఉన్నాయి కదా, మీరు సపరేట్గా పూతలు రావడం ఇందాక అడిగారు, పూతలు రావడం ముందు కొట్టుకోవాలని. ఇక ఈ చూడండి, ఈ పూతలన్నీ కూడా ముందు కొట్టిన తర్వాత వచ్చి కొత్త పూతలే. ఇట్లా పూలు అవి ఉన్నాయంటే ఈ పాతయి అంతకు ముందు. మనం ఏంటంటే ఇది కూడా మందే అని చెప్పి మన మీద వేసుకోవట్లా. ఓకేనా? ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా చూసుకోవట్లేదు. థ్యాంక్ యూ.